ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో వాక్యం విందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన అవసరతలు అక్రతలను గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైనటువంటి మాటలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 77వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును. దేవుని బిడ్డలారా గమనించండి, మన అనుదిన జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా మనం ఎలుగెత్తి ప్రభువుని కొనియాడవలసిన వారమై ఉన్నాం. మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన దేశంలో ప్రభువే దేవుడని చెప్పగలిగినటువంటి ధైర్యం కలిగిన వారమై మనం ఉండాలి. ఎలుగెత్తి చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి. ప్రభునామాన్ని మహిమపరచడానికి మనం ముందుకు రాగలగాలి. దేవుని బిడ్డలారా భక్తుడు అదే అంటున్నాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుచున్నాను. మొరపెడుతున్నాడు గంభీరంగా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అనేక మంది ప్రజల కొరకు మొరపెడుతున్నాడు. మొర చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మొరపెట్టడం వలన ఆయన మనం మొరను ఆలకించి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా ఈరోజు చూడండి, దేశం నశించిపోతా ఉంది. దేశంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, మనుషుల మీదకి మనుషులు లేవటం, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి మరణ హోమం, ఎక్కడ చూసినటువంటి విపత్తులు, భూకంపాలు, సునామీలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, మరణ హోమమే కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలో తెలుసా? ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నశించిపోతున్న ప్రజలను రక్షించినాయినా అని చెప్పి దేవుని సన్నిధిలో నీవు, నేను, మనము అందరం కలిసి ప్రార్థన చేయగలిగితే గాక కొన్ని ఆత్మలను ప్రభు సన్నిధి కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచగలం. దేవుని బిడ్డలను గమనించండి, భక్తుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను అంటున్నాడు, ఆయనకు నేను మనవి చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, సొదొమ గొమొర పట్టణం నశించిపోతున్న సందర్భంలో అబ్రహాము వెళ్ళి దేవునికి మనవి చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, కనీసం అక్కడ ఒక్క నీతిమంతుడైన ఉన్న రక్షిస్తావా అని అబ్రహాము వెళ్ళి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఒక్క నీతిమంతుడు ఉన్న సొదొమ గొమొర పట్టణాన్ని నేను రక్షిస్తానని ప్రభు వారు చెప్తున్నారు. ఒక్క నీతిమంతుడు కూడా ఆ పట్టణంలో కనబడలేదు. దేవుని బిడ్డలారా ఎమ్మటనే దేవుని కోపం సొదొమ గొమొర పట్టణం మీద రగిలిపోయింది. ఏమండి, దయచేసి గమనించండి, ఈరోజు దేవుని కోపం మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద, మన పరిస్థితుల మీద దేవుని కోపం రగిలికొనకుండా ఉండాలి అని అంటే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో, మొరపెట్టడానికి, ప్రార్థించడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు కదా సహోదరి, యవనస్తుడివైనా, యవనస్తురాలువైనా, మీరు కుటుంబముగా ఉన్న దాంపత్య జీవితమైనా, ఈ వాక్యం మీరు ఈవెన్ ఎవరైనా మీరు వాక్యం వింటున్నట్లయితే దయచేసి గమనించండి. ఈరోజే ఒక తీర్మానం చేసుకోండి, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టడానికి, దేవునికి మనవి చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. మీరు ఎంతవరకు మనవి చేయగలిగితే, ఎంతవరకు మీరు మొరపెట్టగలిగితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి నశించిపోతున్న నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన నశించిపోతున్న నీ భర్తను రక్షిస్తాడు, నీ భార్యను ఆయన రక్షిస్తాడు, నీ బిడలను ఆయన రక్షిస్తాడు. ఈవెన్ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రక్షించగలడు. ఈ రోజును మొరపెట్టడానికి ప్రయత్నం చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వింటున్నారు వారందరూ ప్రార్థన యోధులుగా మార్చబడాలి, ప్రార్థనా వీరులుగా మార్చబడాలి. నశించిపోతున్న దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రాంతాల కొరకు, ప్రజల కొరకు ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు లేపండి పరిశుద్ధాత్మ దేవుడా. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, శక్తివంతమైన కార్యాలు జరుగునుగాక. నాయన, ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి, బలపరచండి, అభిషేకించండి. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేసి
సహాయం చేసి నడిపించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.